రాజకీయాల్లో ముద్రబద్ధం గారు నిజాయితీ గల వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. మనందరికీ తెలుసు తుండుగట్టం జరిగింది ఆ పోరాటంలో. ఆ తర్వాత ఆయన హైదరాబాద్లో అందరికీ కలిసిన వాళ్ళందరికీ ఆయన థ్యాంక్స్ చెప్దామని చెప్పి బయలుదేరారు. అందరికీ కలిసి ధన్యవాదాలండి మీరు మాకు సహకరించింది. అందరినీ కలుస్తున్నారు. అలాగే నాకు కూడా కవర్ పెడితే వస్తానంటే రావద్దండి, నేనే వెళ్ళాను. చంద్రశేఖర్ గారు ఎవరు ఆయన ఇంటికి వెళ్ళాం, థర్డ్ చంద్రశేఖర్ ఇంటికి. అక్కడికి పద్మనాభం గారు వచ్చారు. ఒకే మాట చెప్పాను, సార్ మీరు కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకుని ఇంత గట్టిగా నిలబడ్డారు, అది మాలాట వస్తే నిలబడలేము. ఎందుకంటే మాకు ఎన్నో స్వార్థాలు, మా తాలూకు ఆలోచనలు వేరు. కార్యక్రమం ఫలితం కావాలని కోరుకుంటాం, కానీ వచ్చే కష్టం వస్తే మాత్రం కష్టాన్ని తట్టుకోవడానికి రెడీగా లేము మేము. అందుకు మీరు కాబట్టి యూట్యూబ్ ఎంతవరకు తీసుకొచ్చారండి అని చెప్పి ఆ రోజు ఆయనకి అందరి ముందు నిశ్చయంగా చెప్పాను. ఇక్కడికి బాగా అనిపిస్తుందా నేను చెప్పాను. అంటే ఆయన వ్యక్తిని చెప్తాను. ఆ పోరాటాలు అవి. ఎందుకంటే పోరాటం ఎప్పుడు కూడా ఆయన నిర్ణయం, ఆయన ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందరూ వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మంది అడిగి 10 మందిని చేద్దామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకులు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం గారికి ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకే ఆయనకి వేలాది మంది, లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. సరే, రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఆయన అభిప్రాయం అయింది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం నాది. ఇంకో వాస్తవం చెప్తే నన్ను మా పార్టీలో కూడా నన్ను ఒప్పుకోరు, మీరు కూడా నన్ను అంగీకరిస్తారు తెలియదు. ఎందుకంటే ఆయన నేను ముందు ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటే నేను ఒప్పుకోలే, నిజంగా చెప్తాను. ఇంకా మేము మిగతా విషయాలకు వెళ్ళను, ఆ ఒక్క విషయమే చెప్తాను. ఎందుకంటే ఆ నాయకత్వం ఉండాలని కోరుకున్న వ్యక్తులు మేము. అలాగే చేస్తారు కూడా. ఒక పెద్ద ఆయన కాపునాడు పెట్టడంలో వ్యవస్థాపకుల్లో ఒకరు, ఆ రోజు ఉన్న మిర్యాల వెంకటరావు గారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరికీ పితామహుడు రంగ గారు, మారా ఆరోగ్యంలో ఇక రామ్మోహన్ గారు ఉన్నారంటే మాతో శాస్త్రుడు. మేమందరం కలిసి పనిచేస్తాం, ఎన్నో ఆటపోట్లు తిన్నాం, ఏదైనా ఎవరి గౌరవం అనుకుంది. అయినప్పటికీ ఈరోజు ఇంతమంది వచ్చి ఇందాక మాట్లాడని చెప్పారు కొంత పెద్దలు, అన్ని కులాలలో వచ్చి ఆ రకంగా పద్మనాభం గారిని, దేవస్వామి గారిని, మరుగురు వ్యక్తిత్వం గురించి, వారి తాలూకు మంచిగా వారి గురించి ఒక 2 మంచి మాటలు చెప్పడం మా అందరికీ గర్వకారణం. అది మా అందరూ సంతోషం. అయితే ఇందాక కొంత పెద్దలు మాట్లాడినప్పుడు కులాలకు వచ్చి ఇవాళ ప్రత్యేకత ఉండాలి, ప్రత్యేక రావాలని కోరుకుంటారు. కానీ కులంలో ఉన్న వ్యక్తులు, ఆ తాపత్రయం ఉన్న వ్యక్తులు, ఆ ఆలోచన ఉన్న వ్యక్తులు, ఆ పని చేసే వ్యక్తులు ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో అడుక్కుంటే ఏది రాదు, లాక్కుంటేనే వస్తుంది. లాక్కునే ఆలోచన ఉండాలి, లాక్కునే బుద్ధి ఉండాలి. అడుక్కుంటే ఎప్పుడు అడుక్కునే ఉంటుంది, ఎప్పుడు అడుక్కునేవాడు ఎప్పుడు ఆఖరే ఉంటాడు, ఏదోలాగా వచ్చేస్తాడు. నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇవి కాదు, ఏదప్పటికీ ఈ సభ వారిద్దరిని స్మరించుకోవడానికి, వాళ్ళని గౌరవించుకోవడానికి, వాళ్ళని ప్రేమన్న వ్యక్తులు అందరూ వచ్చాం ఇక్కడికి. ఈ సందర్భంగా మేము వారి గురించి మాటలు చెప్పాము. ఆ మాటలు చెప్పే అవకాశం కల్పించి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ఈ ఆర్గనైజర్ ఎవరున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కలకాలం ఈ సూచన వరకు వాళ్ళ తాలూకా ఆ 4 మహానుభావుల తాలూకా పేర్లు చిరస్థాయిగా ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కలవడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు.